Hi, my dear students. Welcome to our session, ma. AP, EP, DCL, Junior Lineman की प्रिपरेशन అవుతున్న స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ కి అందరికి కూడా హార్ట్లీ వెల్కమ్ టు దిస్ సెషన్. అలాగేనమ్మా జస్ట్ విదిన్ 5 to 10 minutes లో we will start the session because ఇంకా చాలా స్టూడెంట్స్ లాగిన్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు. సో లైవ్ లోకి వచ్చిన వెంటనే వితిన్ 5 to 10 minutes లో we will start the session. So be ready. సో జూనియర్ లైన్మెన్ పిల్లలు, ఐటీఐ పిల్లలు మామూలుగా ఆన్లైన్ లో మీరు చాలా తక్కువ ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఉంటారమ్మా. మీరే కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. సో మీరు సెల్ ఫోన్ లో వీడియో వస్తుంది కదా, ఏం కనపడుతున్నాం కదా, అలాగనే మేము ఏం చెప్తున్నాం అనేది చూస్తూ ఉండండి చాలు. మీకు ఏదైనా సార్ వాళ్ళు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు మీరు అక్కడ చాటింగ్ కూడా చేయొచ్చు. పక్కనే చాటింగ్ ఉంది చూడండి, ఆ చాట్ చేయండి. మేము మన రాజశేఖర్ సారు అండ్ మన రమణ సారు మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. ఇస్ ఇట్ క్లియర్? మా వాయిస్ అందరికి బాగా వినపడుతుందా? ఇస్ దేర్ ఎనీ డిస్టర్బెన్స్? ప్లీజ్ ఎస్ ఆర్ నో వాట్సాప్ చాట్ చేయండి. వాయిస్ ఈజ్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? Please send SMS, ma. I am waiting for your response. So voice is anta clear ante మనం within 5 minutes లో సెషన్ స్టార్ట్ చేస్తాము. వాయిస్ నీటిగా వినపడుతుందా? Please be wait, ma. 5 minutes. సో ఆల్రెడీ ఈ సెషన్ కి మన సాయిమేళ చైర్మన్ డాక్టర్ జి రమణ సార్ గారు అండ్ మన రాజశేఖర్ సారు ఇద్దరు కూడా వచ్చారు. సో ఫస్ట్ మీకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 5 to 10 minutes ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు మీకు యూనిట్ వైజ్ క్వశ్చన్స్ ఎలా అడగబోతున్నారు, ఏ విధంగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు లాగిన్ అయిన లైవ్ లోకి వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఈ సెషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు మీరు వింటేనే ఈ సెషన్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఎంత ఉందనేది మీకు తెలుస్తుంది. సెషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు జాగ్రత్తగా సార్ వాళ్ళు చెప్పిన టిప్స్ అన్ని కూడా ఫాలో అవుతే కనుక ఈ సెషన్ మీకు ఎంత అడ్వాంటేజ్ అయింది అనేది 100% మీకు తెలుస్తుంది. ఓకే రైట్ మా, నా విల్ స్టార్ట్ ద సెషన్. సో ఇప్పుడు ఏపీ ఈపీడీసీఎల్ సంబంధించి జూనియర్ లైన్మెన్ కి మనకు ఆల్రెడీ 3-4 days బ్యాకే నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్లికేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఈ జూనియర్ లైన్మెన్ కి సంబంధించి చాలా మంది పిల్లలు ఎక్స్పెషల్ గా మన ఏపీ జూనియర్ లైన్మెన్ అంటే ఇంత ముందుకు రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు. చాలా స్టూడెంట్స్ కి
రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంది, మనము చదవాలి. ఈ 30 days 30 days మనం జాగ్రత్తగా ప్రిపరేషన్ అవ్వాలి, ఎగ్జామినేషన్స్ బాగా చదవాలి. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఉంటాయి, మనకి జాబ్ వస్తే ఫ్యూచర్ ఇలా ఉంటుంది అనేసి చాలా మందికి అవేర్నెస్ అనేది కూడా లేదు మా. సో ఏపీ ఈపీడీసీఎల్ లో జూనియర్ లైన్మెన్ కి సంబంధించి మన విజయనగరం కానీ, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం 5 districts సంబంధించి 400 పోస్టులు అంటే ఇట్స్ మంచి ఫిగర్. ఇట్ ఇస్ గుడ్ ఫిగర్. 400 పోస్ట్, నియర్లీ 398 పోస్టులు. సో మీరు కరెక్ట్ గా ఎలాంటి భయం లేకుండా, టెన్షన్ లేకుండా ఈ 35 days మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోగలిగితే కదా ప్రతి ఒక్కరు కూడా మా జూనియర్ లైన్మెన్ జాబ్ కళ్ళు మోసుకొని మనము జాబ్ కొట్టవచ్చు 100% మా. కాకపోతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేది తీసేయాలి. వీడియో లెక్చర్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. వీడియో క్లాసెస్ సార్ నేను ఆ వీడియో క్లాసెస్ నేను అటెండ్ కాలేను సార్, వీడియో క్లాసెస్ మాకు అర్థమవుతాయా? వీడియో క్లాసెస్ ద్వారానే మేము 100% జాబ్ కొట్టేంత కెపాసిటీ, కాన్ఫిడెంట్ మాకు వస్తుందా అనేసి చాలా మంది క్వశ్చన్ మార్క్ మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పడం ఏంటంటే, ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ లో, ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయలేదు. బట్ ప్రతి ఐటీ స్టూడెంట్ కూడా జూనియర్ లైన్మెన్ జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ 2 years బ్యాకే మనం జూనియర్ లైన్మెన్ కి సంబంధించి వీడియో క్లాసెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ వీడియో క్లాసెస్ అన్ని కూడా మీకు ఎలా ఉంటాయి అవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా చెప్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, ఈ 35 days లో మన సాయి మేఘ, రమణ సారు, రాజశేఖర్ సారు చెప్పిన విధంగా మీరు ప్లానింగ్ చేసుకోగలిగితే మీరు ఇంట్లోనే ఉండి మీరు ఈ 35 days నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే జూనియర్ లైన్మెన్ జాబ్ గా కొట్టడానికి 100% నేను మీకు సపోర్ట్ చేయగలను. 100% అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మనకి ఎక్కువ క్వైరీస్ ఏమవుతున్నారంటే, సార్ మనీ 5,000 rupees అంటే మాకు చాలా ఎక్కువ మనీ అవుతుంది సార్, మేము 5,000 rupees పే చేయాలన్నా, ఉండేది 35 days 40 days కదా సార్ అనేసి మనీ విషయంలో చాలా బాధపడుతున్నారు చిన్న. సో అఫ్ కోర్స్ మీకు మనీ ప్రాబ్లం ఉంది అనే ఉద్దేశంతోనే ఈ 5,000 ప్లేస్ లో 4,000 rupees కే ప్రొవైడ్ చేస్తున్నాము. 4,000 రూపాయలు అమ్మా ఈ ఎగ్జామ్ అయిపోయేంత వరకు. అసలు రాజశేఖర్ సారు, రమణ సారు చెప్పిన క్లాసెస్ ద్వారా 65 గంటల క్లాసెస్ ఉన్నాయి. ఆ 65 hours క్లాసెస్ అన్ని కూడా మీరు పర్ఫెక్ట్ గా మీరు నీట్ గా నేర్చుకోగలిగితే కదా 100% మీరు ఒక మంచి మినిమం అవుట్ ఆఫ్ 80కి 50+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేసే విధంగా మనకు ఇక్కడ ఉన్నాయి మా. ప్రతి ఒక్కరు కూడా 4,000 rupees అంటే కదా, ఎస్ అఫ్ కోర్స్ 4,000 rupees అంటే సాయి మేధ దాదాపు 32 సంవత్సరాల నుంచి సాయి మేధ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం మా గవర్నమెంట్ సెక్టార్స్ కి. గవర్నమెంట్ కొన్ని లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ మన సాయి మేధ ఇన్స్టిట్యూట్స్ లో కోచింగ్ తీసుకున్న వారు ఉన్నారు. కొన్ని వేల మంది స్టూడెంట్స్, దాదాపు 6,000 మంది పైగానే గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్ లో సెలెక్ట్ అయిన పిల్లలు ఉన్నారమ్మా మన సాయి మేధ నుంచి. మనీ ఎక్కువ ఉందనేసి చాలా సఫర్ అవుతున్నారు. సో 4,000 rupees ఇస్ ఫిక్స్డ్ అండ్ స్టాండర్డ్ అమౌంట్ మా. ఈ 4,000 rupees లోనే డిజిటల్ వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్, 2,000 బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ కూడా పెట్టాము. అండ్ సాటర్డే సండే మీరు ఏదైనా వీడియో క్లాసెస్ చూస్తున్నప్పుడు డౌట్స్ వస్తే మాకు ఫోన్ చేస్తే రాజశేఖర్ సార్, రమణ సార్ మీకు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు. ఇదంతా మేము కూడా మీతో పాటు కష్టపడుతున్నాం కాబట్టి సో మినిమం 4,000 rupees అనేది మేము ఫిక్స్ చేసాము మా. 4,000 rupees అంటే మా చిన్న, మీరు ఏదైనా ఒక పండగ కానీ, ఒక బర్త్డేకి కానీ మీరు ఒక డ్రెస్ కొంటారు. ఆ డ్రెస్ ఖరీదు మినిమం ఒక రోజుకి 1 గంట 2 గంటలు కేక్ కట్టి హ్యాపీ కొనడానికి 2,000 3,000 ఖర్చు పెట్టి మీరు హ్యాపీగా ఉంటున్నారు. ఫ్రెండ్స్ ఏదైనా దావత్ పెట్టుకున్నామంటే మినిమం 1,000-2,000 ఖర్చు. సో ఒక హాఫ్ అన్ అవర్ 1 hour కే మనం వేలు వేస్ట్ చేస్తున్నారు. అలాంటిది ఈ 4,000 rupees అనేది ఇట్స్ నాట్ బిగ్ అమౌంట్ మా. ఈ 4,000 rupees మీకు 40 సంవత్సరాల లైఫ్ లగ్జరీగా ఉండాలంటే, ఒక జూనియర్ లైన్మెన్ గా మీరు
ఒక జాబ్ వచ్చిన తర్వాత నీ 30-40 ఇయర్స్ లైఫ్ లగ్జరీగా ఉండాలంటే 4,000 అనేది మినిమం మీరు స్పెండ్ చేయాలి. అర్థమవుతుందా? సో మనీ ఎక్కువ అనేసి డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీడియో క్లాసెస్ అలా ఉన్నాయి. సాయి మీద వీడియో క్లాసెస్ అప్రోచ్ అయ్యారు అంటే జాబ్ కన్ఫామ్ గా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయమ్మా. కావాలంటే సాయి మీద జేఎల్ఎం మన యాప్ ఉంది కదా, అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. సాయి మీద జేఎల్ఎం లోకి వెళ్ళి శాంపుల్ వీడియో క్లాసెస్ సార్ వాళ్ళ ఒక్కసారి చూడండి. ఎస్, ఈ వీడియో క్లాసెస్ ద్వారా జూనియర్ లైన్ మ్యాన్ నేను ఇంట్లోనే ఉండి జాబ్ కొడతాను అనే కాన్ఫిడెంట్ మీకు 100% వస్తుంది. 100% కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాతనే మన సాయి మీదకి కాల్ చేయండి, వీడియో క్లాసెస్ తీసుకోండి. ఇప్పుడే ఈ క్షణమే స్టార్ట్ చేయండి. యూ హ్యావ్ నో టైం. మీరు లేట్ చేసే కొద్దీ 1 డే తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మాక్సిమం మనకి ఇప్పటి నుంచి మనకి 35 డేస్ టైం మాత్రమే ఉంది. ఈ 35 డేస్ టైం లో ఏ విధంగా మీరు జూనియర్ లైన్ మ్యాన్ కి ప్లాన్ చేసుకోవాలి, అప్కమింగ్ ఈపీటీసీఎల్ జూనియర్ లైన్ మ్యాన్ లో ఎగ్జామినేషన్ లో ఏ విధంగా సక్సెస్ కావాలి, ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగబోతున్నారు అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, బేసిక్స్ ఫండమెంటల్స్ పైన కమెంట్ ఏ విధంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. దీస్ ఆల్ థింగ్స్ ఈ కమింగ్ 1 అవర్ సెషన్ లో మన రాజశేఖర్ సారు అండ్ మన చైర్మన్ డాక్టర్ జి రమణ సారు, ఈజ్ ఎక్స్ ఏడీ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏడీ ఆఫీసర్ సారు, దాదాపు 25+ ఇయర్స్ పైగానే సార్ టీచీటీపీలు ఉన్నారు. గేట్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కి సార్ టీచ్ చేస్తారు. దాదాపు కొన్ని 100 పైగానే బ్యాచెస్ డీల్ చేశారు సార్. సార్ ఒక ఏడీ ఆఫీసరే ఒక జూనియర్ లైన్ మ్యాన్ కి మీకు చెప్తున్నారు అంటే దాదాపు 50% ఆఫ్ సిలబస్ సార్ కవర్ చేస్తారు. దాదాపు 50% ఆఫ్ సిలబస్ ఒక ఏడీ ఆఫీసరే మీకు జూనియర్ లైన్ మ్యాన్ కి ఇస్తున్నారంటే రేపొద్దున ఈపీటీసీఎల్ జూనియర్ లైన్ మ్యాన్ లో వాళ్ళు ఏ క్వశ్చన్ అడగబోతున్నారో అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు ఇచ్చేస్తారు. ఎస్, ఈ క్వశ్చన్ అడుగుతారు, దీనిపైన ఫోకస్ పెట్టండి, ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్, ఈ ఫామ్ లో రాసుకోండి. వాళ్ళు చెప్పే నోట్స్, వాళ్ళు చెప్పే సక్సెస్, ఆ బేసిక్స్ ఫండమెంటల్స్ మీరు తరోగా ప్లాన్ చేసుకున్నారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సార్ వాళ్ళు చెప్పిన నోట్సే దిగి తిరుగుతుంది. దట్స్ వై మా ప్రీవియస్ గా మనకి దాదాపు 3-4 ఇయర్స్ నుంచి ఏ తెలంగాణలో ఎంపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అండ్ జెన్కో ట్రాన్స్కోలో మనకి జూనియర్ లైన్ మ్యాన్ కి దాదాపు 350 మంది పిల్లలు పైగానే మన సాయి మీద నుంచి కోచింగ్ తీసుకున్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈస్ సార్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు చెప్పే విధానము. ఒక్కసారి మీరు డెమో క్లాసెస్ చూశారంటే ఎస్ హి సెడ్ రైట్, ఇతను చెప్పింది నిజమే, ఎక్సలెంట్ చెప్తున్నారు. సో కొంచెం మనం కష్టపడితే ఈ 30 రోజులలో చాలా సులభంగా మన జూనియర్ లాంగ్వేజ్ జాబ్ కొట్టవచ్చు అనేది మీకు కూడా తెలుస్తుంది. 100%. Is it clear? So now I will give brief introduction and Sai Veda. So మనకి సాయి వేద బ్రాంచెస్ హైదరాబాద్ లో అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ మనకి హైదరాబాద్ లో ఉంది, అండ్ ఏపీలో విజయవాడ అండ్ తిరుపతిలో ఉంది. సో 3 బ్రాంచెస్ వి హావ్ సాయి వేద. సో ఆల్రెడీ చెప్పాను, మనకి రాజశేఖర్ సారు, రమణ సారు క్లాసెస్ వినడం వల్ల, రాజశేఖర్ సారు, రమణ సారు మీకు జూనియర్ లైన్ మ్యాన్ కి వీడియో క్లాసెస్ ఇవ్వడం వల్ల ఎందుకు ఇంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు అంటే చూడండి, దిస్ ఇస్ ద అవుట్పుట్ మా అండ్ దిస్ ఇస్ ద గేట్ సెలెక్టెడ్ స్టూడెంట్స్. మీకు గేట్ అవసరం లేదు. సో ప్రీవియస్ గా తెలంగాణలో జూనియర్ లైన్ మ్యాన్ స్టూడెంట్స్ మా దాదాపు 350 మందికి పైగానే మన సార్ వాళ్ళు ఇద్దరు చెప్పిన సబ్జెక్ట్స్ ప్రిపేర్ చేసి ఎగ్జామినేషన్స్, సార్ వాళ్ళు చెప్పిన ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ చేసి జాబ్ కొట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రికార్డింగ్ వీడియో క్లాసెస్ ద్వారా సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు. అండ్ దీనిలో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దీస్ ఆల్ ఆర్ మనకి జూనియర్ లైన్ మ్యాన్ గా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ మన సాయి వేద నుంచి. సో దీస్ ఆల్ ఆర్ జూనియర్ లైన్ మ్యాన్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ప్రీవియస్ తెలంగాణ నోటిఫికేషన్. సో ఈ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, పిఎస్సి సెలెక్ట్ అయిన పిల్లలు కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయిన పిల్లలు అనేది ఉన్నారు. సో దిస్ ఇస్ ఆల్ పిఎస్సి సెలెక్టెడ్ స్టూడెంట్స్. ఓకే, క్లియర్? ఎందుకు అంతమంది మనకి సెలెక్ట్ అయ్యారు?
సో ఇక్కడ వచ్చిన చూడండి ఇద్దరు, రాజశేఖర్ సారు అండ్ మన సాయి మీద చైర్మన్ డాక్టర్ జి రమణ సార్. జూనియర్ లైన్మెన్ కి సంబంధించిన మాక్సిమం దాదాపు మీకు 24 చాప్టర్ ఉన్నాయి మా ఈపీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ లో. మనకి చాప్టర్స్ వాళ్ళు ఇచ్చిన విధంగానే మన యాప్ లో కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. యాజ్ ఇట్ ఈస్ సిలబస్ ప్రకారం 24 యూనిట్లలో దాదాపు 20 యూనిట్లు పైగానే మన ఇద్దరు సార్ వాళ్ళు డీల్ చేస్తారు. జాబ్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. కరెక్ట్ గా మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే చాలమ్మా. నేను జాబ్ కొడతానా లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదమ్మా. వీడియో క్లాసెస్ నేను కరెక్ట్ గా నేను ఫాలోఅప్ చేసుకోగలనా లేదా, అసలు నాకు వీడియో క్లాసెస్ ఎలా చూడాలో తెలియదు, అసలు వీడియో క్లాసెస్ నేను ఏ విధంగా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియదు, ఇవన్నీ మీరు టెన్షన్ పట్టుకోవాల్సిన అవసరమే లేదు. మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ అస్ సాయి మీద. కాంటాక్ట్ సాయి మీద. మేము మీకు గైడెన్స్ ఇస్తాము. మేమే మీకు ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి, వీడియో క్లాసెస్ ఎలా చూసుకోవాలి, ఎగ్జామినేషన్స్ ఏ విధంగా రాసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు సాయి మీద మీకు సపోర్ట్ చేస్తుంది. డోంట్ వరీ. నేను ఫాలో అవ్వగలనా లేదా అని టెన్షన్ పక్కన పెట్టి ఒకసారి ఫోన్ కొట్టండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రెక్టిఫై చేసుకోండి. మీరు ఇమీడియట్ గా ఈ 35 డేస్ వీడియో క్లాసెస్ తీసుకొని ప్లాన్ చేసుకోండి. మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ఈ 35 డేస్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ అయితే ఒక జూనియర్ లైన్మెన్ గా లైఫ్ లో స్థిరపడచ్చు. నెగ్లెక్ట్ చేసుకోకండి. అంటే మనకి ఆల్రెడీ మీకు సాయి మీద జైలం యాప్ లో ఈ రికార్డెడ్ వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్, సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ 2000 క్వశ్చన్స్ పైగా మేము ఇక్కడ అప్డేట్ చేశాము. దాంతో పాటు మీకు ఎవ్రీ సాటర్డే సండే మన ఫ్యాకల్టీస్ తో కూడా డౌట్స్ వస్తే కదా మీరు కాంటాక్ట్ అనేది కావచ్చు. రికార్డెడ్ వీడియో క్లాసెస్ మా ఇవి ఆన్లైన్ క్లాసెస్ అంటే కన్నా డైలీ 1 అవర్ 2 అవర్స్ క్లాసెస్ వినాలి అని అనుకోకండి. రికార్డెడ్ వీడియో క్లాసెస్ అంటే దాదాపు 65 అవర్స్ వీడియో క్లాసెస్, మొత్తం టోటల్ వీడియో క్లాసెస్ అన్ని కూడా మన సాయి మీద జేఎల్ఎం మొబైల్ యాప్ లో పెట్టాము. మీరు అమౌంట్ పే చేసిన వెంటనే ఆ 65 గంటల క్లాసెస్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. మీరు ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ అయినా కానీ ఇంటర్నెట్ లేకుండా, అది కూడా ఇంటర్నెట్ లేకుండా కొన్ని వందల సార్లు చూసుకోవచ్చు. మీకు సబ్జెక్ట్ అర్థమయ్యేంత వరకు అది మీకు ఆప్షన్ ఉంది. సో ఒకసారి అర్థం కాకపోతే 2-3 సార్లు చూసుకొని మీరు గెటిన్ అవ్వండి. సో ఆల్రెడీ మనకి ఈపీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ లో మనకి ఇచ్చిన సిలబస్ 24 చాప్టర్స్ ఉన్నాయి కదా. ఆ 24 చాప్టర్స్ కి సంబంధించి ఏ చాప్టర్ లో ఏ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ అడగబోతున్నారు అంటే జస్ట్ బ్రీఫ్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఇవ్వడానికి మన సాయి మీద చైర్మన్ డాక్టర్ జి రమణ సార్ గారు ఈ సెషన్ కి వచ్చారు. సో సార్ని హార్ట్లీ వెల్కమ్ సార్. So he is the chairman of Sai Medha Educational Institutions, all AP and Telangana. So already మీకు చెప్పాను, he is ex-AD Assistant Regional Engineering Officer in Transport Department. And one more faculty is there, and young energetic faculty in our Sai Medha, and especially for junior lineman students కి చాలా సారు 60% చెప్తే మన సారు కూడా దాదాపు 40 to 50% సార్ డీల్ చేస్తారు. So Rajasekhar sir, one more faculty is there for in our session. So please welcome sir. Hi to everyone. Right sir. మన జూనియర్ లైన్మెన్ వీడియో క్లాసెస్ అంటే దిస్ ఇస్ ద టీమ్. సో టీమ్ అంటే ఏదో 10 మంది 5 మంది 20 మంది లేరు, ఇద్దరు. ఆ ఇద్దరు మన సార్ వాళ్ళు. ఈ క్లాసెస్ మీరు కరెక్ట్ గా ఏ సబ్జెక్ట్ లో ఏ విధంగా మనం అడుగుతున్నారు క్వశ్చన్స్ అని మీరు ఎక్కడెక్కడ మీరు మిస్టేక్ చేస్తారు, ఏ విధంగా మీరు ఈ జూనియర్ లైన్మెన్ కి ప్లానింగ్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా సార్ వాళ్ళు కూడా మీకు గైడెన్స్ ఇస్తారు. సో నీట్ గా ఈ సెషన్ అయిపోయేంత వరకు వినండి. ఏదైనా డౌట్స్ ఉంటే కదా మీరు కామెంట్ సెషన్ లో మీరు ఎస్ఎంఎస్ చేయొచ్చు. సెషన్ అయిపోయిన తర్వాత మాకు కాంటాక్ట్ చేస్తే కదా మీకు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మేము అప్డేట్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకి ఇప్పటిదాకా మన ఓబై సార్ మీతో డిస్కస్ చేశాడమ్మా. మీకేంటంటే ఏమైనా డౌట్స్ వస్తే మన కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. 9494 మన కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ చూడండి. వీటిని వెరిఫై చేసి మీ అందరూ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి.
మీకు కాల్ చేస్తుంటే మన స్క్రోల్ అవుతున్నాయి చూడండి, కింద నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, మీకు కాబట్టి ప్రాబ్లం లేదు, నెంబర్ చూసుకోండి. విషయం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి ఈ తెలంగాణ స్టేట్ లో ఆల్రెడీ మనకి ట్రాన్స్కో, ఎంపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ఈ జేఎల్ఎం ఎగ్జామ్ అంతా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ప్యాటర్న్ పైనే మనకి జాబ్స్ ఇస్తున్నారు. అలానే మనకి మొన్న రీసెంట్ గా ఈవెన్ కోవిడ్ పీరియడ్ లో కూడా ఏపీఎస్పీడీసీఎల్ ఎగ్జామ్ జరిగింది. అది కూడా మన స్టూడెంట్స్ కొంతమంది యాప్ తీసుకొని రాసి దాదాపు 80 మార్క్స్ దగ్గర తెచ్చుకొని వాళ్ళందరూ కూడా ఫోన్ చేశారు, సార్ మేము యాప్ చూసాం సార్, అంతా బాగుంది, మాకు ఈ జాబ్స్ వచ్చాయి, మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మళ్ళీ ఇంకేమైనా నోటిఫికేషన్స్ వస్తాయంటే మేము కూడా స్టూడెంట్స్ కి రిగరస్ గా రావాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాము. లక్కీగా ఇప్పుడు మనకి ఈపీడీసీఎల్ రీజియన్ కి వచ్చింది. అయితే ఒకటేంటంటే ఈ సాయి మీద ఇన్స్టిట్యూట్ అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిందమ్మా, కమర్షియల్ కాదు, మీ దగ్గర ఏదో డబ్బులు తీసుకోవాలి అలా కాదు. మినిమం మా మెయింటెనెన్స్, మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఉద్యోగం రావడానికి ఎన్ని రకాలుగా మేము మీకు చెప్తే, ఇప్పుడు ఎవరెవరో క్లాసులు చెప్తారు, నేను నేరుగా చెప్పుకోకూడదు, ఒక 25 సంవత్సరాల అనుభవం ఉంది. దట్టు నేను టీచింగ్ స్టార్ట్ చేసిందే ఫస్ట్ ఐటీఐ స్టూడెంట్స్ కి. ఎస్వి ఐటీఐ అని తిరుపతిలో ఉంటే వాళ్ళకి ఫస్ట్ నా కెరియర్ లో టీచింగ్ స్టార్ట్ చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి సక్సెస్ అయ్యేటట్టు చేశారు. జనరల్ గా ఒక ఐటీఐలో మనం చదువుకునేటప్పుడు ఏంటంటే క్యాజువల్ గా ఏదో పాస్ కావడానికి అట్లా గడిపేస్తాం, మంచి మార్క్సే వస్తాయి, ఏదో రకరకాలుగా చేసి పాస్ అయిపోయి మంచి మార్కులతో మనం వస్తాం. ప్రైవేట్ జాబ్ పోవాలనుకోండి, అదేం పెద్ద అవసరం లేదు, ఆ మార్కులు ఎన్ని ఉన్నాయి అని చూస్తారు. కానీ గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే మీరు ఐటీఐలో చదువుకున్న విధానానికి ఇప్పుడు మీరు చదువుకోవాల్సిన విధానానికి చాలా తేడా ఉంటుంది. ఆ పాయింట్ మీరు గమనించాలి. ఎందుకంటే ఒక్క మార్క్తో కూడా మీ జీవితం మారిపోతామా. మీ అందరికీ తెలుసో లేదో, నేను 1998లో ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏఈగా జాయిన్ అయినప్పుడు 3500 రూపీస్ నా శాలరీ. ఫస్ట్ శాలరీ నేను తీసుకుంది 3500 రూపాయలు. నేను మధ్యలో జాబ్ వదిలేశాను. ఇప్పుడు నాతో పాటు చేరిన నా ఫ్రెండ్స్ ఉన్నారు, 2,50,000 రూపాయల జీతం డ్రా చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ బోర్డులో. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో మనకి జాబ్ వచ్చింది అంటే మనం చాలా అదృష్టవంతులమని. ఈవెన్ ఇప్పుడు మీకు 15,000తో జాబ్ స్టార్ట్ అవుతుంది. కొద్ది సంవత్సరాల తర్వాత మీరు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ లక్షల రూపాయల జీతం తీసుకోవడానికి ఒక 4,000 రూపాయలు ఖర్చు పెట్టి సీనియర్ మోస్ట్ టీచర్స్ ఏమి క్లాసులు చెప్పారు అవి విని జాబ్ తెచ్చుకుంటే ఎంత ఆనందంగా మీ పేరెంట్స్ కి మీరు, మీ అమ్మ మీ నాన్నకి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని అపాయింట్మెంట్ ఆర్డర్ చూపిస్తే ఎంత ఆనందపడతారో ఎంత ఒక్కసారి ఆలోచించండి అమ్మా. దానికి ఒక్క నెల బాగా పనిచేయండి. ఒక్క నెల మేము ఇచ్చిన వీడియో క్లాసెస్ ని ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రతిదీ కూడా చదువుకొని ఒక నోట్స్ రాసుకొని, ఓహో ఈ క్వశ్చన్ వస్తుందంటారా. ఎందుకంటే మాకు అనుభవం ఉంది. ఇప్పుడు శేఖర్ సార్ గాని నేను గాని ఎన్నో వ్యాఖ్యలు చెప్పాము. మాకు ఏ సబ్జెక్ట్ లో ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అనే విషయము గెస్ చేయగలుగుతాం. మేము పేపర్ ఇవ్వకపోవచ్చు కానీ ఏ సబ్జెక్ట్ లో ఏ టాపిక్ లో ఎలా క్వశ్చన్ వస్తుందో మేము మీకు చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ కోచింగ్ ని బాగా ఉపయోగించుకుంటారో, ఇప్పుడు శేఖర్ సార్ కొన్ని మోడల్ చెప్తాడు, 24 యూనిట్లలో మీకు ఒక్కొక్క యూనిట్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని ఓన్గా ప్రిపేర్ చేసినవి. ఓన్గా ప్రిపేర్ చేశాను అంటే రేపు రాబోయే క్వశ్చన్ ఇలా ఉంటాయి అని మీకు చెప్పడానికి ఇలాంటి మోడల్ క్వశ్చన్ పేపర్ చెప్పాను. ప్లస్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కూడా ఒక కారణం ఏంటంటే, మన స్టూడెంట్స్ కొంతమంది సార్ మేము యాప్ లో ఎలా కొనుక్కోవాలి సార్, ఏం చేయాలి సార్ అని డౌట్స్ గా ఉన్నారు. యాప్ లో క్లాసులు ఏంటంటే ఆల్రెడీ రికార్డ్ చేసిన క్లాసులు ఉంటాయి. ప్రతి రోజు ఎగ్జామ్ ఉంటుంది. అంటే దాదాపుగా మీరు 30 ఎగ్జామ్స్ దీనిలో రాస్తారు. లాస్ట్ లో మీకు ఒక 3 మోడల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. ఎవరైతే మన దగ్గర చేరినారో వాళ్ళకి మోడల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను. ఆ మోడల్ ఎగ్జామ్స్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి పరీక్షలో రావచ్చు అనే క్వశ్చన్ ని తయారు చేసి పర్సనల్ గా మేము తయారు చేసి మీకు మోడల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అది మన స్టూడెంట్స్ కి బెనిఫిట్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు ఫోన్ చేస్తారు, సార్ మీరు చెప్పిన క్వశ్చన్లే మాకు వచ్చాయి, మీరు చెప్పినట్టే క్వశ్చన్ పేపర్ ఉంది అని మీరు చెప్తారు. ఆ రోజు ఈ రోజు కంటే మీ 4,000 5,000 మాకు కాదమ్మా. మాకు ఒక ఆనందం ఏంటి అంటే
మీరు ఫోన్ చేసి మాకు ఉద్యోగం వచ్చింది సార్ నేను ఈ క్లాసులు విన్నా అంటే నిజంగా అదొక రకమైన ఆనందం. కాబట్టి ఆ ఆనందాన్ని మేము చూడటానికి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలనే దానికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు తెలియకపోతే మళ్ళా ఈ వీడియోని మేము అప్లోడ్ చేస్తాము. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, చెప్పి అదో ఇలా ఉంది, ఇలా ప్యాటర్న్ ఉంటుందంట, మన సార్ వాళ్ళు చెప్పారు అని మీరు మొత్తం వర్కౌట్ చేసుకోండి. దాంతో పాటు ఈ వీడియో మన యాప్ లో కూడా ఉంటుంది. బట్ అంతా ఇప్పుడు లైవ్ లో ఉండి మీరు డౌట్స్ అడిగినా కూడా మేము క్లారిఫై చేస్తాము. ఇప్పుడు శేఖర్ సార్ మీకు డిస్కస్ చేస్తారమ్మా. రైట్ శేఖర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇందాక మీకు సార్ చెప్పారు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు ప్రిపేర్ అవ్వాలి. చూడండి సార్, మీరు పే చేసే 4,000 గురించి కాదు, మీ లైఫ్ గురించి ఒక్కసారి ఆలోచించండి. జనరల్ గా ఐటీఐ ఎందుకు చేశామా అనుకున్న వాళ్ళు రేపు సార్ జస్ట్ మనకు అక్టోబర్ 10th రోజు సార్ ఎగ్జామ్ కూడా మీకు ఎక్కువ రోజులు గ్యాప్ లేదు సార్, ఈ రోజు నుంచి 39 రోజులు అంతే సార్. సో అక్టోబర్ 10th రోజు మీరు ఎగ్జామ్ రాస్తే ఆ రోజే కీ రిలీజ్ అవుతుంది. విత్ ఇన్ 12 days లో మీరు రిక్రూట్ అయిపోతారు. సో జనరల్ గా వేరు వేరు నోటిఫికేషన్ అనుకోండి, ఈ రోజు రాసి సంవత్సరం తర్వాత అలా లేదు సార్. ఇది మీరు ఎగ్జామ్ రాసిన 15 days లో మీరు జాబ్ లో జాయిన్ అయిపోతారు. అదొక మంచి విషయం. యాక్చువల్గా ఎందుకంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా వాళ్ళు ప్లేస్ ఎక్కడ చేయాల ఉద్యోగం అనేది కూడా డిసైడ్ అయిపోతుంది. అసలు గవర్నమెంట్ అట్లా మంచిగా మెన్షన్ చేయడం అనేది ఒక అది మీరు మీ అదృష్టం. అది ఇంకొకటి ఏం సార్ అంటే లాస్ట్ టైం ఇప్పుడు మీకు ఇచ్చింది ఎనర్జీ అసిస్టెంట్, లాస్ట్ టైం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని ఎవరికది బీటెక్ వాళ్ళకి, ఇంకా నార్మల్ గా డిగ్రీ వాళ్ళకి ఆల్రెడీ కొన్ని పోస్టులు రిలీజ్ చేశాడు సచివాలయంలో. వాళ్ళు డిగ్రీలు బీటెక్లు పీజీలు చేశారు కదా సార్, మరి వాళ్ళ శాలరీ ఎంత, మా జేఎన్ఎం శాలరీ ఎంత సార్ అంటే బోత్ ఆర్ సేమ్ సార్. వాళ్ళకు ఇచ్చే శాలరీ మీకు ఇచ్చే శాలరీ సేమ్ ఉంటుందంటే చూడండి మీరెంత అదృష్టం ఉంటుంది. ఇంజనీరింగ్ ఎంటెక్ చదివిన కూడా ఇదే శాలరీ. ఇప్పుడు మనం ఐటీ చదివినా కూడా ఆ శాలరీ రావడం, ఉద్యోగం కొట్టడం అంటే చాలా హ్యాపీ అనే విషయం. చేయడం తర్వాత డిప్లొమా ఉంటుంది, బీటెక్ ఉంటుంది, ఎంటెక్ ఉంటుంది. ఇవన్నీ చేసినా సరే మీకు ఇచ్చే 15,000 వాళ్ళకి సార్, సారీ వాళ్ళకి ఇచ్చే 15,000 మీకు ఇస్తున్నారు. సో చూడండి సార్, మీరు ఎంత లక్కీ. ఇప్పుడు కాదు మీరు లక్కీ, ఈ వీడియో చూస్తే కాదు మీరు లక్కీ. డిసెంబర్ 10th రోజు ఈవినింగ్ కాల్ చేసి, అక్టోబర్ 10th రోజు సారీ మన ఎగ్జామ్ అక్టోబర్ 10th కదా, అక్టోబర్ 10th రోజు ఈవినింగ్ కాల్ చేసి ఈవినింగ్ కీ పెట్టేస్తాడు, ఆన్సర్స్ కూడా పెట్టేస్తాడు. ఆ రోజు కాల్ చేసి సార్ నాకు 80కి 60 వచ్చాయి సార్, 70 వచ్చాయి సార్, నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది సార్. ఆ వర్డ్ చెప్పినప్పుడు అప్పుడు మీరు లక్కీ ఫెలోస్, రైట్ సార్. దానికోసమే మీ టార్గెట్ ఏముండాలి, 80కి 60 ఏమో మార్క్స్ ఉండాలి. మా టార్గెట్ ఏంటి సార్ అంటే మన దగ్గర తీసుకునే వాళ్ళ అందరిలో 90% మెంబర్స్ కి జాబ్ రావాలి, అది మా టార్గెట్. ఆ 90% లో నేనే ఉండాలి అని మీరు కష్టపడడం, మీకు జాబ్ తీసుకొచ్చుకోవడం మీ టార్గెట్, రైట్ సార్. ఓకే సార్. సో ఒకసారి ఇది చూద్దాం సార్. మనకు 24 యూనిట్స్ ఇచ్చాడు కదా, ఆ 24 యూనిట్స్ లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, రైట్ సార్. రైట్, ఒకసారి చూద్దాం సార్. రైట్ సార్, ఇది మన ఫస్ట్ యూనిట్ సార్. ఒకసారి చూస్తే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది మన ఫస్ట్ యూనిట్. మరి ఈ ఫస్ట్ యూనిట్ లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడో ఒకసారి చూడండి. ఏమన్నారు సార్, యూనిట్స్ ఆఫ్ పవర్, పవర్ యొక్క యూనిట్స్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. జనరల్ గా మీ అందరికీ తెలుసు పవర్ యొక్క యూనిట్స్ ఏంటి సార్ అంటే, జనరల్ గా మనకు తెలిసి పవర్ యొక్క యూనిట్స్ వచ్చేసి వాట్స్ సార్ అని చెప్తారు. బట్ మనకు తెలిసినట్లుగా అడిగితే 15,000 శాలరీ ఎందుకు ఇస్తాడు సార్? మనకు తెలిసిందే డిఫరెంట్ గా అడగాలి. మనకు తెలిసిందే అడిగితే అవసరం లేదు సార్ కోచింగ్, బట్ డిఫరెంట్ గా అడుగుతాడు కాబట్టి మనకు కోచింగ్ అవసరం. సో మరి పవర్ యొక్క యూనిట్స్ ఏంటి సార్ అంటే, ఇక్కడ కూలమ్స్ పర్ సెకండ్ ఇచ్చాడు, జౌల్స్ పర్ కూలమ్ ఇచ్చాడు, జౌల్స్ పర్ సెకండ్ ఇచ్చాడు, జౌల్స్ ఇచ్చాడు. మరి నాలుగింటిలో ఏది కరెక్ట్ సార్? పవర్ యొక్క యూనిట్స్ ఏవి అని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తారా మీరు? సెండ్ చేయండి వాట్సాప్ లో. ఆన్సర్ పెట్టండి, ఆన్సర్ చార్ట్ ఉంది కదా సార్, చార్ట్ లో ఆన్సర్ పెట్టండి. ఇక్కడ మనకు పవర్ యొక్క యూనిట్స్ అడిగాడు. పవర్ యొక్క ఫార్ములా ఏంటి సార్ అంటే, యాక్చువల్ గా ఏంటి సార్ పవర్ యొక్క ఫార్ములా? వర్క్ డన్ బై టైం.
What is the formula? Work done by time. P is equals to work done by time or rate of work done. Work done divided by time. Work done అంటేనేమో జౌల్స్, టైం అంటేనేమో సెకండ్స్. సో పవర్ యొక్క యూనిట్స్ ఏంటి సార్ అంటే జౌల్స్ పర్ సెకండ్. నాగరాజు, సురేష్ కరెక్ట్ ఆన్సర్ చెప్పినారు. రైట్ 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 సార్, రైట్, వెరీ గుడ్, బాగా చెప్పారు. సో పవర్ యొక్క యూనిట్స్ జౌల్స్ పర్ సెకండ్. నెక్స్ట్ టైం మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు, జౌల్స్ పర్ సెకండ్ ని ఇంకా ఏమని పిలుస్తారు? జౌల్స్ పర్ సెకండ్ నే మనం ఏమంటున్నాము? జనరల్ గా వాట్స్ అంటున్నాము. ఇంకా మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు, వర్క్ డన్ ఆర్ ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? వర్క్ డన్ యొక్క యూనిట్స్ ఏంటి సార్? జౌల్స్. ఇది వర్క్ డన్, ఎనర్జీ, శక్తి, శక్తి యొక్క ప్రమాణాలు జౌల్స్. వర్క్ డన్ అన్నా సరే, ఎనర్జీ అన్నా సరే, శక్తి యొక్క యూనిట్స్ జౌల్స్. బట్ జౌల్స్ పర్ సెకండ్ తీసుకుంటే సెకండ్. నెక్స్ట్ టైం మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు, జౌల్స్ పర్ సెకండ్ ని ఇంకా ఏమని పిలుస్తారు? జౌల్స్ పర్ సెకండ్ నే మనం ఏమంటున్నాము? జనరల్ గా వాట్స్ అంటున్నాము. ఇంకా మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు, వర్క్ డన్ ఆర్ ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? వర్క్ డన్ యొక్క యూనిట్స్ ఏంటి సార్? జౌల్స్. ఇది వర్క్ డన్, ఎనర్జీ, శక్తి, శక్తి యొక్క ప్రమాణాలు జౌల్స్. వర్క్ డన్ అన్నా సరే, ఎనర్జీ అన్నా సరే, శక్తి యొక్క యూనిట్స్ జౌల్స్. బట్ జౌల్స్ పర్ సెకండ్ తీసుకుంటే వాట్స్. ఇది మన పవర్ యొక్క యూనిట్స్. ఇప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్ సార్ అంటే ఆప్షన్ సి. మరి ఇవేంటివి సార్? ఆప్షన్ ఏ ఏంటిది? ఆప్షన్ ఏ లో ఏమి ఇచ్చారు చూడండి, కూలూమ్స్ పర్ సెకండ్. దేనికో చెప్పండి, దేనికో చెప్పండి, చెప్పండి ఆన్సర్ దానికి. అవి ఇంపార్టెంట్ సార్. మీరు ఒకటి నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, అన్ని తెలియాలి మీకు. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది మీ ఎగ్జామ్ లో. నేను ఈ క్వశ్చన్ ఇలా ఎందుకు తయారు చేశానంటే ఇదే ఉండకపోవచ్చు, ఇవి రెండు కలం కూడా ఉండొచ్చు మీ ఎగ్జామ్ లో. అవునా లేదా సార్? సో చెప్పండి సార్, కూలమ్స్ పర్ సెకండ్ అంటే దేనికి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ చెప్తున్నారు. నైస్ సార్. దిస్ ఇస్ ద యూనిట్స్ ఫర్ కరెంట్. సార్ కరెంట్ అంటే ఆంపియర్స్ కదా సార్? ఆంపియర్స్ అనేది ఎస్ఐ ప్రమాణాలు అంటారు, కరెక్టే. బట్ ఇది అడగడు సార్ మనని, ఇవి అడుగుతాడు. కరెంట్ అంటే చార్జ్ బై టైం. చార్జ్ యొక్క యూనిట్స్ కూలమ్స్, టైం యొక్క యూనిట్స్ సెకండ్స్. కాబట్టి కరెంట్ యొక్క యూనిట్స్ కూలమ్స్ పర్ సెకండ్. చాలా బాగా చెప్పారు కొంతమంది. రైట్ సార్. ఇప్పుడు దీన్ని మరి ఇది దేనికి సార్? వాట్ ఈస్ దిస్? జౌల్స్ పర్ కూలంబ్ అనేది దేని యొక్క యూనిట్స్ చెప్పగలరా? ఏమండి చెప్తున్నారా? రైట్ 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 రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పాలి ఇంకా. రైట్ సార్. జౌల్స్ పర్ కూలంబ్ అంటే ఏంటి సార్? వర్క్ డన్ బై చార్జ్. వర్క్ డన్ బై చార్జ్ అంటే దేని యొక్క యూనిట్స్ సార్ అంటే వోల్టేజ్ యొక్క యూనిట్స్. వోల్టేజ్ యూనిట్స్ వచ్చేసి జౌల్స్ పర్ కూలంబ్, కరెంట్ యూనిట్స్ వచ్చేసి కూలంబ్స్ పర్ సెకండ్, పవర్ యొక్క యూనిట్ వచ్చేసి జౌల్స్ పర్ సెకండ్. మనకు ఎలక్ట్రికల్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటేనే వోల్టేజ్, కరెంట్, పవర్. వాటిపైన క్వశ్చన్ అడుగుతారు కదా సార్. సో ఆ విధంగా అన్నమాట. సో వాట్ ఈస్ కరెంట్, వాట్ ఈస్ వోల్టేజ్, వాట్ ఈస్ పవర్, వాట్ ఈస్ ఎనర్జీ? మీకు 4 విషయాలు తెలుస్తున్నాయి. ఈ 4 విషయాల్లో నుంచి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం ఇప్పుడు ఒకసారి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సెకండ్ యూనిట్ లో? సెకండ్ యూనిట్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రోమాగ్నెటిజం పైన క్వశ్చన్ అడిగాడు. మరి ఏమడిగాడు ఒకసారి చూద్దామా సార్? ఏమన్నా సార్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డయామాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఏంటి సార్? కింది వారిలో ఏవి డయామాగ్నెటిక్ మెటీరియల్స్? మనకు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ 3 రకాలు ఉన్నాయి సార్. ఒకటి డయా, ఒకటి పారా, ఒకటి ఫెర్రో అని 3 ఉన్నాయి సార్. వీటిలోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ కూడా ఇక్కడ నుంచే రావాలి, మన బోర్డు లోంచి. చూడండి ఆ విధంగా క్వశ్చన్ తయారు చేశాం. చూడండి ఒకసారి. మరి 3లో ఏవి డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అని క్వశ్చన్ అడిగితే చూడండి, నికెల్, ఫెర్రస్, క్రోమియం అంట ఆప్షన్ ఏ లో. ఈ నికెల్, ఫెర్రస్, క్రోమియం అనేవి ఏమి సార్ అంటే ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. చాలా ఇంపార్టెంట్ అది. బట్ మనం అడిగిన క్వశ్చన్ డయా. నెక్స్ట్ అల్యూమినియం, ఆక్సిజన్.
ఇవి దేనికి సార్ ఎగ్జాంపుల్స్ అంటే ఈ అల్యూమినియం ఆక్సిజన్ అనేవి పారామాగ్నెటిక్ మెటీరియల్స్ కి ఎగ్జాంపుల్, చాలా ఇంపార్టెంట్. మరి వాటర్ లో కలుపుకోవడానికి కొంచెం ఆల్కహాల్, ఇవి రెండు దేనికి సార్ ఎగ్జాంపుల్ అంటే చెప్పండి సార్, దేనికి ఇవి రెండు? ఇవి వీటితో పాటుగా వుడ్, వీటితో పాటుగా మనం యూజ్ చేసే గోల్డ్, వీటితో పాటుగా మనం యూజ్ చేసే సిల్వర్ అంటే వెండి, ఇవన్నీ కూడా దేనికి సార్ ఎగ్జాంపుల్ అంటే డయామాగ్నెటిక్ మెటీరియల్. సో ఇప్పుడు కింది వాటిలో డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఏవి అంటే ఆప్షన్ సి లో ఉన్నాయి. జగన్నాథరావు, నాగరాజు, రైట్ రైట్ ఆన్సర్ కరెక్ట్. చాలా బాగా చెప్తున్నారు ఆన్సర్, వెరీ గుడ్. రైట్ సార్, ఇంకా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూసారా ఎలా అడుగుతున్నారో క్వశ్చన్స్? మీరు కోచింగ్ తీసుకుంటే అట్లే చెప్పేస్తారు. ఇప్పుడు ఈ క్లాస్ వింటేనే మీకు ఒక 20-30 మార్కులు వస్తాయి సార్, ఆ విధంగా ఉంటుంది. రైట్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. థర్డ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఈ క్వశ్చన్ అడుగుతాడు సార్. రైట్, చూడండి ఏమడిగాడో. డైరెక్షన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఇన్ జనరేటర్స్ గివెన్ బై. జనరేటర్ లో ఈఎంఎఫ్ డైరెక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ ఇక్కడ లెన్స్ లా అన్నాడు. లెన్స్ లా అనేది ట్రాన్స్ఫార్మర్ లో ఈఎంఎఫ్ గురించి చెప్తుంది సార్. ట్రాన్స్ఫార్మర్ లో ఏ డైరెక్షన్ లో ఈఎంఎఫ్ ఉంటుంది అని చెప్పేది. మరి ఫారడేస్ లాస్ అంటున్నాడు. ఫారడేస్ లాస్ ఏం చెప్తాయి సార్ అంటే ఎంత ఈఎంఎఫ్ వస్తుంది అని చెప్పేవి సార్. ఎంత ఈఎంఎఫ్ వస్తుంది అని చెప్పేవి ఫారడేస్ లాస్. ఆ వచ్చిన ఈఎంఎఫ్ లో ట్రాన్స్ఫార్మర్ లో ఈఎంఎఫ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో ఉంటుందని చెప్పేది లెన్స్ లా. మరి ఇంకా ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అన్నాడు. మళ్ళీ ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది మోటార్ కి డైరెక్షన్ చెప్తుంది సార్, మోటార్ కి. మరి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది ఏం చెప్తుంది సార్ అంటే జనరేటర్ లో ఈఎంఎఫ్ డైరెక్షన్ చెప్తుంది. చూసారా, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో మనం చదవాల్సినవి లెన్స్ లా, ఫారడేస్ లా ఫస్ట్, సెకండ్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ రూల్, అంతే సార్. వాటి గురించి ఇంతే చెప్తాం మనము. ఎగ్జామ్ లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్. రైట్, అర్థమవుతుందా అందరికి? అర్థమవుతుందా? ఫస్ట్ పెట్టండి సార్, అర్థమవుతుందంటే ఎస్ అని. అందరూ వింటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ సార్, వింటున్నారా? ఇది మీ ఫస్ట్ క్లాస్. ఇక్కడ ఈ ఫస్ట్ క్లాస్ లో మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం అవ్వాలి. క్వశ్చన్స్ ఎలా అడుగుతారో అర్థం అవుతే మీరే ప్రిపేర్ అవుతారు. మన కోచింగ్ అయిపోయేలో క్వశ్చన్ పేపర్ దీంతో తయారు చేపిస్తారు. రైటా? రైట్ సార్, వెరీ గుడ్ సార్. నెక్స్ట్ ఇది సార్ 4వ యూనిట్ ఏమి ఇచ్చాడంటే సెల్స్ అండ్ బ్యాటరీస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, ఒకసారి చూద్దాం ఇందులో క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు. ఏమన్నాడు? ఇన్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్, మనం యూజ్ చేసే మొబైల్స్ లో, ల్యాప్టాప్స్ లో విచ్ టైప్ ఆఫ్ బ్యాటరీస్ ఆర్ యూజ్డ్, ఏ రకమైన బ్యాటరీలను వాడతారు? ఏ రకమైన బ్యాటరీస్? ఒకటి లెడ్ యాసిడ్ సెల్ అన్నాడు. లెడ్ యాసిడ్ సెల్ ఎక్కడ వాడతాం సార్? మన ఇండ్లలో యూజ్ చేసే బ్యాటరీ. లెడ్ యాసిడ్ సెల్ ఎక్కడ వాడతారు సార్? మన సబ్ స్టేషన్లలో యూజ్ చేసే బ్యాటరీ, మన పవర్ స్టేషన్లలో యూజ్ చేసే బ్యాటరీ, మన రైల్వేస్ లో యూజ్ చేసేది లెడ్ యాసిడ్ సెల్, కానీ మొబైల్ లో యూజ్ చేయం సార్. మరి మెర్క్యూరీ సెల్ అన్నాడు. మెర్క్యూరీ సెల్ ఎక్కడ వాడతారు సార్? మన వాచెస్ లో యూజ్ చేసేది సార్ ఇది. మరి డ్రై సెల్ అన్నాడు. డ్రై సెల్ నే లెక్లాంచ్ సెల్ అంటాడు. ఇది ఎక్కడ వాడతారు సార్? కాలింగ్ బెల్ లో యూజ్ చేస్తారు సార్. కాలింగ్ బెల్స్ లలో అలాంటి వాటిలో యూజ్ చేసేది డ్రై సెల్. మరి లిథియం అయాన్ సెల్, మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి ఒకసారి బ్యాటరీ తీయొస్తేనే, తీయకుండా తీయదు, ఓకే, బ్యాటరీ తీయొస్తే ఒకసారి తీసి చూడండి, దానిపైన లిథియం అయాన్ సెల్ అని ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటి ల్యాప్టాప్స్ లో, కంప్యూటర్లలో, మొబైల్ ఫోన్స్ లలో, సిపియు, ఇంకా యూపీఎస్ లలో, అలాంటి వాటిలో మనం వాడేది లిథియం అయాన్ సెల్. అర్థమవుతుందా సార్? రైట్ సార్, వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్స్. రైటా? ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ లో మనల్ని ఏం క్వశ్చన్ అడుగుతాడు సార్ అంటే
ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడిగాడు సార్. ఒక్కోసారి దీని యూనిట్స్ ఎంత, దీని యొక్క ప్రమాణాలు ఏంటి అని కూడా క్వశ్చన్ అడగవచ్చు సార్. మరి ఏంటి సార్ దీని యొక్క ప్రమాణాలు? ఇది కరెక్టా సార్? 6.625 అనేది రాంగ్ ఆన్సర్ సార్. మరి ఇది కరెక్టా సార్? ఇది కూడా రాంగ్ ఆన్సర్ సార్. ఇది దేనికి సార్? ఒక ఎలక్ట్రాన్ కు ఉండే ఛార్జ్. ఇది ఒక ఎలక్ట్రాన్ కు ఉండే ఛార్జ్ కూలుమ్స్. మరి ఇది కరెక్టా సార్? ఇది ఎప్సిలాన్ నాట్ కాదు సార్, మ్యూ నాట్. మ్యూ నాట్ అంటారు దీన్ని. మ్యూ నాట్ యొక్క యూనిట్స్ కూడా ఇచ్చాను ఇక్కడ. మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 8.854 into 10⁻12. దీని యొక్క ప్రమాణాలు ఏంటిది సార్? అది ఫారెడ్ పర్ మీటర్. ఇదేంటిది సార్? ఫారెడ్ పర్ మీటర్. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఈ క్వశ్చన్ లో చాలా కవర్ అయినాయి. మరి ఇది ఒకటి నేను చెప్పాను, మ్యూ నాట్. ఇవి రెండు ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఇవి రెండు కూడా ఇంపార్టెంటే. ఏదో పిచ్చి పిచ్చి రాయలేదు ఇక్కడ. ఇవి రెండు కూడా ఇంపార్టెంటే. రైట్ సార్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సార్ కవర్ చేసే సబ్జెక్ట్ లో ఉంటుంది సార్. ఒకసారి మీరు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వైరింగ్ అండ్ యాక్సెసరీస్. యాక్చువల్గా ఇది సార్ గారికి ఎందుకు మీరే చెప్పేస్తారు కదా. ఇది ఎందుకంటే మీరు జనరల్ గా చేస్తారు కదా వైరింగ్ చేస్తారా? ఏమడిగాడు చూడండి ఇక్కడ. ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్. ఏమడిగాడు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ కంట్రోలింగ్ యాక్సెసరీ అని అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ కంట్రోలింగ్ యాక్సెసరీ అని అడిగాడు. ఏంటి సార్ ఇది? ఇది ఒక స్విచ్, ఇంటర్మీడియట్ స్విచ్. బెల్ పుష్, ఇది కూడా స్విచ్ యాక్చువల్ గా. నెక్స్ట్ ఫ్యూజ్ అనేది స్విచ్ కాదు. మరి మధ్యలో ఇంకో ఐసిడిపి ఉంది సార్. ఏంటి సార్ ఈ ఐసిడిపి అంటే? ఐసిడిపి అంటే ఐరన్ క్లాడ్ డబుల్ పోల్ స్విచ్. ఇది ఒక స్విచ్, ఇది ఒక స్విచ్, ఇది ఒక స్విచ్. మరి మూడు కంట్రోల్ చేసేవే. మరి కంట్రోలింగ్ యూనిట్ కానిది ఏది అని క్వశ్చన్ అడిగాడు. ఈ ఫ్యూజ్ అనేది కంట్రోలింగ్ కాదు అని క్వశ్చన్. ఓకేనా సార్? రైట్. ఓకే, మరి నెక్స్ట్ ఏముంది సార్ క్వశ్చన్? వైరింగ్ సిస్టమ్ లో ఇప్పుడు ఇవి కూడా ఇంపార్టెంట్ సార్. ఇది సార్ కవర్ చేస్తారు, మీరు ఒకసారి చూడండి సార్. ఓకే, ఇవి కూడా ఒకసారి చూద్దామా? మీకు ఇది కూడా ఐడియా ఉంటుందని. రైట్ సార్, చెప్పండి సార్. మరి ద వైరింగ్ సిస్టమ్ సూటబుల్ ఫర్ మల్టీ స్టోరీ బిల్డింగ్ అంటే ఈ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిపైన బాగా అవగాహన తెచ్చుకోవాలి. మీరు మన వీడియోస్ లో కూడా వెరిఫై చేసుకోండి. ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ దగ్గర 90 పైన 100కు లోపు ఉన్నాయి. కానీ అందులో మేము కొన్ని తీసేసి ఏవైతే ఎక్స్పెక్టెడ్ కావాలో ఒక టేబుల్ లాగా ఇచ్చామన్నమాట. ఆ టేబుల్ అంటే ఎందుకంటే 100 నేర్చుకొని నువ్వు అసలు మొదటి కోసం వస్తుంది, నేర్చుకోలేవు, మర్చిపోతావు. ఆ మర్చిపోకుండా ఉండడానికి కొన్నింటిని సెలెక్ట్ చేశాము. ఏవైతే రావచ్చు, సపోజ్ రూప్ ఉంది, ఆ రూప్ హైట్ కి కండిషన్స్ ఏమున్నాయి, ఫాల్ట్స్ వస్తాయి, అలాంటప్పుడు కండిషన్స్ ఏమున్నాయి, కొన్ని మనం చూస్తేనే ఇంపార్టెంట్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాంటివి కవర్ చేశాము, వాటిని చదువుకోండి. ఇందులో ఏంటంటే ద ఫాలోయింగ్ యాజ్ ఏ ప్రికాషన్స్ అగెనిస్ట్ లీకేజ్ కరెంట్ లాగా అనమాట. జస్ట్ లీకేజ్ కరెంట్ బిఫోర్ కనెక్టింగ్ ద సిరీస్ లైన్స్. లీకేజ్ ఉంటే కనుక్కోవడానికి ఏ రూల్ అంటే రూల్ నెంబరు 48. చాలా రూల్స్ ఉన్నాయి, అందులో మేము ఇంపార్టెంట్ రూల్స్ ఇస్తాము. అవి మీరు వర్కౌట్ చేసుకొని స్ట్రాటజీ చేసుకోండి. ఆ రూల్స్ లో నుంచే మీకు ఎక్కువ క్వశ్చన్ వస్తాయి. ఎందుకంటే మనం నార్త్ ఇండియాలో కూడా ఈ ఐటీఐ బేస్డ్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్స్ కి ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో వాటిని బేస్ చేసుకొని మేము ఈ క్వశ్చన్స్ తయారు చేస్తాం. నార్త్ ఇండియా అయితే సౌత్ ఇండియా అయితే మనకి ఉద్యోగం కావాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి సబ్జెక్ట్ అమ్మా. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని మీకు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి సబ్జెక్ట్ ఇక్కడ రాశారు చూడండి. మీకు ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మెజర్మెంట్స్ లో మీకు 3 యూనిట్లు ఉన్నాయి. 3 మార్కులు ఇచ్చిన 10 మార్కులు, 9 నుంచి 10 మార్కులు యాజ్ ఇట్ ఈస్ గా మీకు మెజర్మెంట్స్ లో క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మేము ఏం చెప్తామో అవి నేర్చుకొని కరెక్ట్ గా చాలు, మీకు గ్యారంటీ మీకు ఆ క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి. సరే చూడండి, చిన్న ఇది పిఎంఎంసి క్యాపిటల్ లెటర్ లో రాస్తాను. పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
కనెక్టెడ్, నాట్ కరెక్ట్, కనెక్టెడ్ టు కన్వర్ట్ పిఎంఎంసి యాజ్ ఏ వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ గా మనం తయారు చేయడానికి ఏం చెయ్యాలా అంటాడు. ఎప్పుడైనా ఈడొక పిఎంఎంసి అంటే ఒక గ్యాలనామీటర్ లాంటిది చిన్న, ఏంటిదమ్మా గ్యాలనామీటర్. దీన్ని వోల్ట్ మీటర్ చేయాలి అంటే దీనికి సిరీస్ లో ఒక రెసిస్టెన్స్ ని కంపల్సరీ కనెక్ట్ చేయాలి. అదే కాకుండా లార్జ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేయాలి. ఆన్సర్ ఇచ్చినారా ఎవరన్నా? చాలా మంది ఆన్సర్ అయితే రిప్లై చేస్తున్నారు. వెరీ గుడ్ అమ్మా. హై వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేస్తే, హై వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేస్తే వాట్ వి విల్ గెట్ ఏ వోల్ట్ మీటర్. ఇలాంటప్పుడు మీరు ఏం నేర్చుకోవాలి? సార్ అమ్మీటర్ తయారు చేయాలంటే ఏం చేయాలి సార్? అమ్మీటర్ తయారు చేయాలంటే ఏం చేయాలా? ప్యారలల్ లో రెసిస్టెన్స్ ని, స్మాల్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేయాలి. ఇది నేర్చుకున్నాక ఏం చేయాలి? అమ్మీటర్ ని లైన్ కి సిరీస్ లో కనెక్ట్ చేయాలన్నా ప్యారల్ లో కనెక్ట్ చేయాలన్నా? అమ్మీటర్ ని ప్యారల్ లో కనెక్ట్ చేస్తే ఏమైపోతుంది? వోల్ట్ మీటర్ ని సిరీస్ లో కనెక్ట్ చేయాలన్నా ప్యారల్ లో కనెక్ట్ చేయాలన్నా? ఐడియల్ వోల్ట్ మీటర్ లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఐడియల్ అమ్మీటర్ లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. దాంతో పాటు ఇలాంటి క్వశ్చన్ పైన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు. ఎక్స్టెన్షన్ ఆఫ్ అమ్మీటర్ వోల్ట్ మీటర్ ట్రెండ్స్ అని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు వర్కౌట్ చేసుకోవడం. అఫ్ కోర్స్ మీరు వీడియోస్ తీసుకుంటే అసలు మీరు ఏం చదవాలని దిగులు పడాల్సిన పని లేదు. అది ఆటోమేటిక్ గా క్రీపింగ్ కెన్ బి అవాయిడెడ్ బై. మామూలుగా ఎనర్జీ మీటర్ లో క్రీపింగ్ ఉంటుందమ్మా. ఆ క్రీపింగ్ అంటే ఏంటి? క్రీపింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ సిపిడిసిఎల్ వీడియో చూసిన మీకు అర్థమై ఉంటది. అప్లోడ్ చేశాం కదా సిపిడిసిఎల్ మన యూట్యూబ్ లో సాయి మీద ఛానల్లో. మీరు ఒకటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. సాయి మీద యూట్యూబ్ కి వెళ్తే మనకి ఎలా చదవాలి, ఏంటి, అప్లై చేసుకునే ప్రొసీజర్, ఏమైనా డౌట్స్ వచ్చినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అవి ఉపయోగించుకోండి మీరు. ఇది ఆల్రెడీ చెప్పిన క్వశ్చనే. యాక్చువల్గా అయితే హోల్స్ ని డ్రిల్ చేయాలన్నమాట. 2 హోల్స్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో డ్రిల్ చేస్తే మనకి క్రీపింగ్ ఎఫెక్ట్ ని అవాయిడ్ చేస్తుంది. ఓకే, బ్రేకింగ్ మ్యాగ్నెట్ కాదు, కాపర్ రింగ్ కాదు. కాపర్ షేడింగ్ బ్యాండ్ అంటే అది కాంపన్సేట్ చేయడానికి ఉపయోగించేది అనమాట. దీనికోసం కాంపన్సేట్ చేయడానికి ఉపయోగించేది. సో ఇది కూడా ఇన్స్ట్రుమెంట్ లో నిచ్చే క్వశ్చన్. మీకు ఇంకొకటి ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇన్స్ట్రుమెంట్ లో 3 యూనిట్లు ఉన్నాయి. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉన్నాయి, మళ్ళా స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉన్నాయి, ఎర్రర్స్ కి సంబంధించి ఉన్నాయి సిటీపీటీలలో. ఇది ఒక క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్? సిటీ ప్రైమరీ విల్ హ్యావ్ ఓన్లీ 1 టర్న్, అంటే తక్కువ టర్న్ ఉంటాయి అని. సిటీ సెకండరీ అండ్ పీటీ ప్రైమరీ మోర్ నెంబర్ ఆఫ్ టర్న్స్. సిటీలో సెకండరీలో ఎక్కువ టర్న్స్ ఉంటాయి. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, పీటీ అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీలో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి అంట. తర్వాత పీటీ సెకండరీ హ్యావ్ లెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్. ఆల్ ద అబోవ్ ఇచ్చినాడు. చెప్పండి, ఆన్సర్ చేసి ఉంటారా? వెరీ గుడ్ అమ్మా, చాలా మంది పర్వాలేదు, వెరీ గుడ్, మంచిగా చేస్తున్నారు. ఒక మాదిరిగా ఆన్సర్ చేసేవాళ్ళు ఈ కోర్స్ నేర్చుకుంటే ఇంకా అసలు జాబ్ ని బాటలు కూడా ఉండదు. మీరే ఫస్ట్ ఉంటారు. అసలు ఏమీ రానోళ్ళు చేరితే జాబ్ వచ్చేస్తుంది. మనం ఇంతకుముందు ఏమీ నేర్చుకోలేదు, ఇప్పుడు మనం కోచింగ్ తీసుకుందాం సాయం ఏదో అనుకుంటే నీ లైఫ్ టోటల్ టర్న్ అయిపోతుంది. అది తెలుసుకోండి మీరు. ఇక ఆల్ ద అబోవ్ రైట్ ఆన్సర్, ఆల్ ద అబోవ్. సో చూడండి, ఇది దేనికి సంబంధించిన క్వశ్చన్? దేనికి సంబంధించిన క్వశ్చన్ చూడండి అమ్మా. సెమీ కండక్టర్ డివైజెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ లో. చెప్పండి, ఇది అయితే వాళ్ళే ఆన్సర్ చేస్తున్నారంటే చాలా మంచి చిహ్నం చెప్పాలంటే. ఫర్ ఎన్ టైప్ మెటీరియల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈస్ డోప్డ్? అల్యూమినియమా, బోరానా, గ్యాలియమా, ఆర్సెనికా? నేను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాగరాజు, నాగశేఖర్ అండ్ శ్రీనివాస్, వెరీ గుడ్, వెరీ గుడ్. శివ, సురేష్ కుమార్, పురుషోత్తం, వెరీ గుడ్ అమ్మా, మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకటి ఏంటంటే ఆన్సర్ రైట్ రాంగో ముందు ఆన్సర్ మనం చెప్పడం వల్ల
ఒక నాలెడ్జ్ అంటూ గెయిన్ అవుతుంది. ఎందుకంటే మిస్టేక్ చేశారనుకో ఇంకా ఆ మిస్టేక్ ని మళ్ళీ ఎప్పుడు చేయదు మీరు జీవితంలో. అదే క్వశ్చన్ వస్తే ఒరే ఆ రోజు మనం క్లాస్ లో మిస్టేక్ చేసామా అని అట్లే గుండిపోతుంది అనమాట. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆర్సెనిక్ అమ్మా. చూడండి, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ వచ్చే లోపల చాలా మంది రాంగ్ చేశారు, మీరు గమనించినారో లేదో. ఇలాంటి సబ్జెక్టులే మీ జాబ్ ని డిసైడ్ చేసే సబ్జెక్టులు కూడా. మనం ఏదో ఎర్తింగ్, సరే కింద పడి పైన పడి ఏదో ఎర్తింగ్ అంటారా, ప్లేటింగ్ ఎర్తింగ్ అంటారా, ప్లేట్ ఎంత ఉంది, పైప్ ఎర్తింగ్ అంట, పైప్ పొడుగు ఎంత ఉంది, ఇవి నేర్చుకుంటాం అట్లా ఇట్లా. ఎలక్ట్రానిక్స్ వచ్చేటప్పటికి మన సబ్జెక్ట్ కానివ్వరా ఇది ఎలక్ట్రానిక్స్ అని ఎక్కడ కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తాడు. ఎలక్ట్రానిక్స్ లో 5 క్వశ్చన్లు వస్తాయి, 5కి 5 మార్కులు వచ్చేటట్టు నేను చేస్తాను, నో ప్రాబ్లం. దాని గురించి అసలు మీరు దిగులు పడదు. ఎందుకంటే అల్యూమినియం అనేది 3rd గ్రూప్ ఎలిమెంట్, బోరాన్ అనేది 3rd గ్రూప్ ఎలిమెంట్, గ్యాలియం అనేది 3rd గ్రూప్ ఎలిమెంట్, ఆర్సినియం ఒక్కటే 5th గ్రూప్ ఎలిమెంట్. ఎన్ టైప్ మెటీరియల్ కావాలి అంటే 5th గ్రూప్ ఎలిమెంట్ ని డోపింగ్ చేయాలి, పీ టైప్ మెటీరియల్ కావాలి అంటే 3rd గ్రూప్ ఎలిమెంట్ ని యాడ్ చేయాలి. కాబట్టి ఈ 3 అలా ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండండి. ఈ క్వశ్చన్ తో మీకు అర్థమై ఉంటది, ఒరే మనం ఒక 4 క్వశ్చన్ ఇట్లా మిస్ అయిపోతే మన పొజిషన్ ఏంట్రా అని. మళ్ళా నోటిఫికేషన్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక్కోసారి నోటిఫికేషన్ రాకుండా, ఇప్పుడు ఏ నోటిఫికేషన్ రాక ఎన్ని సంవత్సరాలు అయింది మీకు తెలుసా? జేఎల్ఎం నోటిఫికేషన్ 398 ఉద్యోగాలు ఇచ్చారంటే నీకు ఒక ఉద్యోగం రాసేయాలి, అట్లా నువ్వు ప్రిపేర్ కావాలి. ఇది డీసీ జనరేటర్ కి సంబంధించింది. మిషన్స్ అన్ని కూడా శేఖర్ సారు ఆడుకుంటాడు, బ్రహ్మాండంగా చెప్తాడు, బాగా వినండి. రైట్ సార్, మీరు అంటే బాగా ఎంజాయ్ చేయాలి, దీన్ని బాగా నేర్చుకోవాలి. ఓకే, అందరూ బాగా వింటున్నారు కదా సార్, ఎవ్రీవన్? రైట్ సార్, ఇప్పుడు చూద్దాం, ఇందులో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఏ విధంగా అడిగాడు. మీకు యూనిట్ వైజ్ గా వస్తున్నాం సార్. యాక్చువల్ గా ఫస్ట్ యూనిట్ నుంచి కంటిన్యూస్ గా ఏ యూనిట్ లో ఎలా అడుగుతాడు క్వశ్చన్ అని. రైట్, ఎస్ సార్. ఇప్పుడు 14th యూనిట్ వచ్చేసి డీసీ జనరేటర్స్ అని ఇచ్చాడు సార్. ఈ డీసీ జనరేటర్స్ లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడో చూద్దాం. ఓకేనా? రైట్ సార్, చూడండి, డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్స్. చూడండి, కొంచెం డిఫరెంట్ గా అడిగాను కావాలనే. డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్, దేనికి యూజ్ చేస్తారు అని క్వశ్చన్ అడిగాడు. సో చెప్పండి సార్, గివ్ మీ ద ఆన్సర్ ఫస్ట్. రైట్, ఇక్కడ చూడండి, ట్రాక్షన్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాక్షన్ లో యూజ్ చేసేది స్టార్టింగ్ జరుగుతున్న మోటార్ యూజ్ చేస్తాం. అది ఏది సార్ అంటే సిరీస్ మోటార్ ని ట్రాక్షన్ లో యూజ్ చేస్తాం సార్, జనరేటర్ కాదు. నెక్స్ట్ కార్బన్ వెల్డింగ్ అన్నాడు. కార్బన్ వెల్డింగ్ లో డీసీ సప్లై ఇవ్వాలి, లో వోల్టేజ్ ఇవ్వాలి. ఆ లో వోల్టేజ్ ఇవ్వడానికి ఏ జనరేటర్ యూజ్ చేస్తారు సార్ అంటే మన డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్ ని వాడతాము. డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్ ని వాడతాము. వెరీ గుడ్, బి ఆన్సర్ చెప్పారు చాలా మంది, వెరీ గుడ్ సార్. మరి ఆన్సర్ ఏ దేనికి సార్ అంటే సిరీస్ మోటార్ అని. మరి వోల్టేజ్ బూస్టింగ్ దేనికి సార్ అంటే దేని యూజ్ చేస్తాం? వోల్టేజ్ బూస్టింగ్ కి సిరీస్ జనరేటర్ ని యూజ్ చేస్తాం సార్, వోల్టేజ్ బూస్టింగ్ కి. మరి ఎగ్జైటర్ ఫర్ ఏసీ మెషిన్ గా ఏది యూజ్ చేస్తారు సార్ అంటే ఎగ్జైటర్ ఫర్ ఏసీ మెషిన్ గా షంట్ జనరేటర్ ని యూజ్ చేస్తాం సార్, షంట్ జనరేటర్. షంట్ జనరేటర్ అనేది ఎగ్జైటర్ గా వాడతాము, సిరీస్ జనరేటర్ అనేది వోల్టేజ్ బూస్టింగ్ కి వాడతాము. ఈ విధంగా మన క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, రైట్ సార్, వెరీ గుడ్ సార్. సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 15th యూనిట్ లో వచ్చేసి మనకు డీసీ మోటార్స్ పైన క్వశ్చన్ అడిగారు సార్. ఈ డీసీ మోటార్స్ పైన క్వశ్చన్ ఏమడిగాడంటే ఈ డీసీ సిరీస్ మోటార్ టార్క్ ప్రపోర్షనల్ టు ఎలా ఉంటుంది అని క్వశ్చన్ అడిగారు. సిరీస్ మోటార్ లో టార్క్ ఎక్కువగా ఉంటుంది సార్, అంటే స్క్వేర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది. ఓకేనా? రైట్, సో టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IA స్క్వేర్. రైట్, ఓకేనా? వెరీ గుడ్ సార్. మరి ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ సార్? ఏది కరెక్ట్ ఆన్సర్ సార్ అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ కనిపిస్తుంది కదా సార్. ఇది డీసీ సిరీస్ మోటార్ అన్నాడు కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అదే ఫర్ ఎగ్జాంపుల్ డీసీ షంట్ మోటార్ అన్నాడు అనుకోండి, ఏమండి చెప్పండి, ఇప్పుడు డీసీ షంట్ మోటార్ అయితే ఏది కరెక్ట్ ఆన్సర్?
డిసి షంట్ మోటార్ అని అనుకుంటే ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. యా వెరీ గుడ్. డిసి షంట్ మోటార్ లో అయితే టార్క్ తక్కువగా ఉంటుంది. అది ఎంత అంటే టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ. ఇది షంట్ మోటార్ కి. బట్ మనం సిరీస్ మోటార్ అడిగాడు కాబట్టి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. రైట్ సార్. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ సార్. ఇది నా సార్ కవర్ చేస్తారు, ఒకసారి చూడండి. So peak factor is defined as, చూడమ్మా ఏం క్వశ్చన్, పీక్ ఫ్యాక్టర్ is defined as, చెప్పండి పీక్ ఫ్యాక్టర్ ఏంటో. మీ ఆన్సర్ చూస్తున్నారా ఏం చెప్తున్నారు? మీ ఆన్సర్స్ తో పాటు బి ఒకళ్ళు ఆన్సర్ చేస్తారు, ఏ ఒకళ్ళు ఆన్సర్ చేస్తారు. రకరకాల ఆన్సర్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్. ఇంకోసారి మళ్ళీ అదే తప్పు చేయకుండా మనం ఉంటాం. ఇంకా బాగా కనబడుతుంది. ఇప్పుడు మీరు ఏం ఆన్సర్ చేస్తున్నారు? రైట్ అమ్మా. ఏబిసిడిఓ వెరీ గుడ్. చూడండి చిన్న, ఎందుకు ఈ క్వశ్చన్ మేము ఇచ్చినాము అంటే చాలా సార్లు ఫార్మ్ ఫ్యాక్టర్ డెఫినేషన్ అడుగుతూ ఉన్నాడు. స్టూడెంట్స్ అందరూ అది నేర్చుకొని పోతున్నారు. అందుకు కూడా మీరు ఆన్సర్ చెప్పినారు. అది సో ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ అని కొంతమంది చెప్పినారు. ఇది దేనికి సంబంధించింది? ఫార్మ్ ఫ్యాక్టర్ కి సంబంధించి. ఎందుకంటే ఒక్కోసారి ఒక క్వశ్చన్ చదివి అలవాటు మనము ఆ విధంగా తప్పు చేయడానికి ఆస్కారాలు ఉంటాయి అన్నమాట. సో ఆన్సర్ ఏంటిది అంటే మాక్సిమం వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూ. పీక్ అంటేనే మాక్సిమం అని. దాన్నే క్రెస్ట్ ఫ్యాక్టర్ అని కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి. క్రెస్ట్ ఫ్యాక్టర్ అని కూడా అడుగుతాడు. దీన్నే యాంప్లిట్యూడ్ ఫ్యాక్టర్ అని కూడా అడుగుతాడు. దానికి ఏంటంటే పీక్ వాల్యూ మాక్సిమం వాల్యూ డివైడెడ్ బై ఆర్ఎంఎస్ వాల్యూ. సో కాబట్టి ఆన్సర్ ఏంటి ఇచ్చిందా? ఆర్ఎంఎస్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ద నెక్స్ట్ క్వశ్చన్? రైట్ అమ్మా. ఓకే చూడండి, మంచి క్వశ్చనే. ఇది శేఖర్ సార్ అయినా చెప్తాడు, నేను కూడా చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఫర్ ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అట్ హాఫ్ లోడ్ ఐరన్ లాసెస్ 400. అట్ ఫుల్ లోడ్, హాఫ్ లోడ్ దగ్గర లాసెస్ ఇచ్చినాడు, ఫుల్ లోడ్ దగ్గర లాసెస్ ఎన్నో చెప్పమన్నాడు. ఏం లాసెస్ సార్? ఐరన్ లాసెస్. మంచి క్వశ్చన్ చూడండి. 500 వాట్సా, 100 వాట్సా, 400 వాట్సా, 800 వాట్సా? చూద్దాం ఏమేమి ఆన్సర్ చెప్పినారో మనోళ్ళు. నాగరాజు, సురేష్ కుమార్, సురేష్ నాయక్, వెరీ గుడ్ మంచిగా ఇస్తున్నారు ఆన్సర్లు. అందుకే శేఖర్ సార్ గురించి తయారు చేయాలి మీకు ఈ క్వశ్చన్లు. ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్ చేయకుండా ఉండడానికి క్లాస్ ఉపయోగపడాలి, మన స్టూడెంట్స్ కి మార్కులు రావాలి అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ తయారు చేసినాడు. చిన్న ఐరన్ లాసెస్ అనేవి ఏ లోడ్ దగ్గరైనా కూడా కాన్స్టెంట్ గా ఉంటాయి. ఏ లోడ్ దగ్గరైనా, లోడ్ లేకపోయినా 400 ఉంటే ఫుల్ లోడ్ దగ్గర 400 ఉంటాయి, హాఫ్ లోడ్ దగ్గర 400 ఉంటాయి, 3/4 ఫుల్ లోడ్ దగ్గర 400 ఉంటాయి. ఐరన్ లాసెస్ అనేవి మారవు. కాబట్టి ఆన్సర్ 400 వాట్. ఇందుకోసం మీ కోచింగ్ కావాలా? ఎందుకంటే మీరు కాపర్ లాసెస్ చేసి అలవాటు పడిపోయి ఒరే కాపర్ లాస్ అనగానే 1/4 హాఫ్ లోడ్ దగ్గర 1/4 అని 400 వేసేసి 100 అని రాస్తారు. 100 ఎప్పుడు ఆన్సర్ అవుతుంది? 100 ఎప్పుడు ఆన్సర్ అవుతుంది? ఈ క్వశ్చన్ ఒకవేళ కాపర్ లాసెస్ అయితే, ఆ కాపర్ లాస్ కొంతమంది ఈవెన్ ఐటీ స్టూడెంట్స్, వెకేషనల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాకుండా డిప్లొమా వాళ్ళు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సూపర్వైజర్ జాబ్ కు వెళ్లే వాళ్ళు. జేఎల్ ఇప్పుడు మీకు తెలుసో లేదో, జేఎల్ఎం తర్వాత మీరు ఏమవుతారు? లైన్ మెన్ అవుతారు. లైన్ మెన్ అయినాక ఇన్స్పెక్టర్ తర్వాత ఏఈ పోస్ట్ కూడా వస్తుంది మీకు. దాదాపు రిటైర్మెంట్ అయిపోయినప్పటికీ కావాలంటే రాసి పెట్టుకోండి. ఈ రోజు మీ జీతం 5 లక్షలకు పోతుంది. మీ రిటైర్మెంట్ వచ్చేటప్పుడు 5 లక్షల జీతం తీసుకుంటారు. అలాంటి ఉద్యోగం ఇది. నేను తమాషగా చెప్పట్లేదు, అనుభవంతో మీకు చెప్తున్నాను నేను. కాబట్టి ఈ జాబ్ ఎట్లయినా కొట్టాలి. మనం సాయంత్రం వీడియో క్లాసెస్ తీసుకోవాలి, మనం బాగా చదవాలి. సార్ వాళ్ళకి ఒకసారి సార్ థ్యాంక్స్ సార్ అని చెప్పాలి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అన్న పాయింట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
చూశారు కదా ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారో అర్థమవుతుందా? వెరీ గుడ్. మన